టిల్లు హీరో కష్టాలు పగవాడికి కూడా రాకూడదంటున్నారు ఫ్యాన్స్. కోవిడ్ టైంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్ని చూడటానికి జనాలు వెనకాడితే సరిగ్గా అలాంటి టైంలో డీజే టిల్లు రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఆ క్రేజే సిద్ధుకి శాపంగా మారిందంటున్నారు ఫ్యాన్స్. టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కి అంత పెద్ద హాట్ డీల్ అయిపోయింది. ఎందుకంటే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడడానికి నానా తంటాలు పడుతున్నారు. అసలు జనాలే టిల్లుని అంత ఈజీగా మర్చిపోవడం లేదు. అందుకే సిద్ధు ఈ సంవత్సరం రిలీజ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. సిద్ధు జొన్నలగడ్డ ఈ సంవత్సరం జాక్, నీరజ కోనతో తెలుసు కదా మూవీస్ చేశారు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈ రెండు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. అయినా సరే ఏమాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. టిల్లు ఇమేజ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. దాంతో అసలు ఎలాంటి కథ ఆడియన్స్ కి నచ్చుతుందో తెలియడం లేదంటున్నారు సిద్ధు. అయితే ఈసారి మాత్రం టిల్లు వైబ్స్ కనిపిస్తున్న బ్యాడాజ్ అనే క్రేజీ మూవీ చేస్తున్నారు. మాస్ హీరో విశ్వక్ సేన్ అయితే 5 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 5 ఏళ్లలో దాదాపు 7-8 సినిమాలు చేశారు. అది కూడా రకరకాల జానర్స్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దాంతో ఈ సంవత్సరం లైలా అనే టైటిల్ తో మేల్ ఫీమేల్ 2 గెటప్స్ తో ఎక్స్పెరిమెంటల్ మూవీ చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. మరోవైపు ఆడియన్స్ కూడా విశ్వక్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడో, ఈసారైనా హిట్ కొడతాడో లేదో అని ఎదురు చూస్తున్నారు. దాంతో అనుదీప్ తో చేస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఫంకీ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.